హాయ్ అండి. కందిపప్పుతోటి వన్ పాట్ లంచ్ చేద్దామా? అదేనండి, పప్పు బువ్వ. దీనికంటే సింపుల్ రెసిపీ వేరొకటి ఏమీ ఉండదు. దీంతో పాటు కొద్దిగా ఊరగాయ వేసుకొని తిన్నారంటే ఆస్వాదిస్తూ తింటారు. అంత బాగుంటుంది. ఊరికనే చెప్పట్లేదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. 100 గ్రాముల కందిపప్పుకి 25 గ్రాముల పెసరపప్పు వేసి శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 5-6 పచ్చిమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 2 టమాటాలు వేసి మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పు, రుచికి తగ్గట్టుగా ఉప్పు, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి తగినన్ని నీళ్లు పోసుకొని లిడ్ పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. అంతేనండి, దీనికి చింతపండు కూడా వేయనవసరం లేదు. ఆవిరిపోయాక ఒకసారి కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకోవడమే. ఒక్కసారి ప్రెషర్ కుక్కర్లో పెట్టామంటే టక్కుమని అయిపోయే రెసిపీ కదా. ట్రై చేసి చూడండి. మరి దీని కాంబినేషన్ కొద్దిగా ఆవకాయ, వీలైతే వడియాలు కానీ అప్పడాలు కానీ వేసుకున్నారంటే చాలా బాగుంది.